హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే చాలామందికి ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా వర్క్ చేద్దామని ఉంటుంది. దాంట్లో ర్యాపిడో, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో అసలు ఏంది, ఇవి ఎట్లా వర్క్ చేస్తాయి, ఎలా లాగిన్ కావాలనేది తెలీదు చాలామందికి. వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఫస్ట్ ఏంటంటే ర్యాపిడో గురించి ఈరోజు అయితే మీకు ఎలా లాగిన్ కావాలి, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రైడ్ రిసీవ్ చేసుకోవాలి, ఎలా పికప్ తీసుకోవాలి, ఎలా డ్రాప్ చేయాలి అనేది అయితే మనకైతే ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఎవరైనా కొత్తగా వచ్చి హైదరాబాద్కి చేయాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. నేనైతే మీకు డౌన్లోడ్ నుంచి డ్రాప్ వరకు ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే మనం అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక మనం సర్చింగ్లోకి పోయి ఇక్కడ ర్యాపిడో క్యాప్టెన్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ వచ్చింది చూడండి ర్యాపిడో క్యాప్టెన్. ఇట్లా ర్యాపిడో క్యాప్టెన్ అని కొట్టగానే లేస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది ర్యాపిడో క్యాప్టెన్ అని. ఇట్లా ఇక్కడ మనం వైల్ యూజింగ్ యాప్ ఓన్లీ ఆన్ దిస్ టైప్ డోంట్ అలా అని ఉందా, వైల్ యూజింగ్ యాప్ అని దీన్ని మీద టచ్ చేయాలి. ఇక్కడ అలా కొట్టేసేయాలి. ఇక్కడ అలా కొట్టిన తర్వాత స్టార్ట్ డ్రైవింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, హిందీ, తెలుగు, కన్నడ, ఏదైనా. మనం ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, లేదంటే తెలుగు. ప్రొడ్యూస్ అనుకుంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి మనం ఏదైతే వాడతామో అది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. దీనికి ఓటీపీ అలౌ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ యాజ్ క్యాప్టెన్ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ యాజ్ క్యాప్టెన్ అని కొట్టాలి. తర్వాత ఇక్కడ లొకేషన్స్ ఉంటాయి. విచ్ సిటీ డూ యూ వాంట్ టు రైడ్ అంటే మనం ఎక్కడ, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, సిద్దిపేట ఉంది, గజ్వేల్ ఉంది, అట్లా కర్ణాటక ఎక్కడ అయితే అక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉన్నాం, హైదరాబాద్ తీసుకున్నాం. ఇక్కడ కన్ఫర్మ్ సిటీ కొట్టేసేయాలి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ వెహికల్ అంటే మనం ఏదైతే, ఇప్పుడు బైక్ ఉందనుకో బైక్ యూజ్ చేసుకోవచ్చు, ఆటో ఉన్న వాళ్ళు ఆటో, క్యాబ్, కార్ ఉన్న వాళ్ళు క్యాబ్. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఏది ఉంటే అది. బైక్ ఉందనుకో బైక్ మీద క్లిక్ చేయాలి, ఆటో ఉంటే ఆటో మీద, లేదంటే కార్ ఉంటే కార్ మీద. ఇప్పుడు బైక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బైక్ మీద ఇలా ఓకే చేసి కన్ఫర్మ్ వెహికల్ కొట్టాలి. కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతాయి మొత్తం. డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్, తర్వాత ఇక్కడ లైసెన్స్ నంబరు, ఇవి కొట్టిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆర్సీ అడుగుతుంది ఫ్రంట్ బ్యాక్. ఆర్సీ ఇచ్చేసిన తర్వాత మనకు డైరెక్ట్ యాప్ ఓపెన్ అయిపోతుంది. అది ఎలా ఓపెన్ అవుతుందని చూపిస్తాం. ఇట్లా ఇన్స్టాల్ అయిపోతుంది, మన ఫోన్లోకి వస్తుంది. ఓపెన్ చేయాలి ర్యాపిడో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆఫ్ డ్యూటీ ఉందా, ఈ బటన్ ఇటు రైట్ సైడ్ అంటే ఆన్ అయిపోతుంది అనమాట. ఇట్లా మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టుడే ఎర్నింగ్స్ అని ఉంది. అంటే ఆడే మనం ఎంత చేసినాం అనేది అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆర్డర్ అయితే ఇలా పడుతుంది. ఇలా ఓకే చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ గో టు పికప్ అని ఉందా, దీనిపైన మనం టచ్ చేస్తే మనకు పికప్ లొకేషన్ చూపిస్తుంది. ఇట్లా చూసుకోవచ్చు మనం పికప్ ఏడుంది అనేది. ఎంత 800 మీటర్స్ ఉంది. ఆడికి ఓనికి మనకి ఇక్కడ చూపిస్తుంది టైం ఇట్లా 3 నిమిషాలు పడుతుంది. ఇప్పుడైతే పికప్ అనమాట. ఇది పికప్ కస్టమర్ దగ్గర పోనికి ఇది రూటు అదే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం కస్టమర్ దగ్గర పోదాం. సో దమ్ ఉంటుంది అన్నట్టు. నాటే ఈజీ ర్యాపిడో అంటే ఓపిక అయితే ఉండాలి కంపల్సరీ. కాల్ చేయాలి. ఇక్కడ వచ్చినాక ఏంటంటే అరైవ్డ్ అని బటన్ ఉంటుంది. ఇది అరైవ్ అని కొడితే కస్టమర్కి మనం వచ్చినాం అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే కస్టమర్ లేడీస్ ఉన్నారు, సంపూర్ణ ఆమె పేరు.
ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాళ్ళు, మనం అరివిడ్ అని వస్తాలి, వాళ్ళకి మనం వచ్చినట్టు మెసేజ్ ఇచ్చినట్టు ఒకటి అనమాట. లేదంటే మనం కాల్ ఇట్లా చేయొచ్చు. ఇక్కడ నంబర్ ఉంటుంది, ఓటీపీ 5302. ఓకే ఓకే. ఇక్కడ మనకైతే డ్రాపు 5.7 కిలోమీటర్స్ ఉంది, 14 మినిట్స్ టైం చూపిస్తుంది. ఇలా పికప్ చేసుకోవాలి. ఇలా మనకు డ్రాప్ లొకేషన్ ఇట్లా మొత్తం చూపిస్తుంది దీంట్లో, కిలోమీటర్స్ ప్లస్ టైము. 5.6 కిలోమీటర్స్కి 15 మినిట్స్ 13 చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. ఇక్కడ మనం కంప్లీట్ రైడ్ కొట్టగానే మనకి ఇక్కడ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్ అమౌంట్ 5 కిలోమీటర్స్కి 51 రూపీస్ ఇచ్చండి. ఇక్కడ కరెక్ట్ క్యాష్ అని వస్తాలి. క్యాష్ మనకు ఫోన్పే కానీ గూగుల్ పే ఉంటే గూగుల్ పే చేస్తారు, ఇంతే. ఇప్పుడు ఇక్కడ మనం రేటింగ్ ఇవ్వాలి రైడ్కి, 3, 4, 5 మన ఇష్టం. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో రైడ్ పడింది. ఏంటంటే ముందే నేను రిసీవ్ చేసుకున్నా, బస్వరాజ్. పికప్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది ఇంకా. ఇది చాలు, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రైడ్ అది. ఓకే గుడ్. సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 41 రూపీస్ వచ్చింది, 3 కిలోమీటర్స్, 3.5. కస్టమర్ అయితే బిల్డింగ్లోకి వెళ్తుండు. ఇంతే అనమాట. ఎలా ఉంటుందో అనేది అయితే మీకు 2 రైడ్లు వేసి నేను చూపించిన. పికప్ డ్రాప్ ఇలా ఉంటుంది, లొకేషన్ ట్రూత్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం లొకేషన్ వైజ్ పికప్ రాగానే ఆర్డర్ రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు టుడే ఎర్నింగ్స్ 82 రూపీస్. 2 రైడ్లు చేసినా 82 రూపీస్ వచ్చినాయి. ఎంత టోటల్ కిలోమీటర్స్ 8. ఇదే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.